ఈ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలకి కొమ్ముగాసేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మందికి అన్యాయం చేస్తుంది, బహుజన బిడ్డలకు అన్యాయం చేస్తుందని పదే 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 ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఇండిపెండెంట్గా ఈ రాష్ట్రంలో రాజకీయం చేసే అర్హత ఏ పార్టీకి లేదు అంటూ ఇండిపెండెంట్గా ఒక వ్యవస్థని స్థాపించడానికి 4 వ్యక్తులతోటి ఒక రాజ్యాంగ వ్యవస్థ పరంగా ఒక పార్టీ పెట్టుకొని పోటీ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ప్రజలారా ఒక్కసారి ఆశీర్వదించండి. ఎందుకంటే నేను ముందు వాస్తవాలు పెడతాను, మీరు నిర్ణయం తీసుకోమని అడుగుతున్నా. నేను ఈ రాష్ట్రానికి 2014 తర్వాత జరిగిన మంచి ఏంటి, దళిత బిడ్డలకు జరిగిన మంచి ఏంటి, 2014 నుంచి 2019 వరకేమో చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసైన్మెంట్ భూములన్నీ లాక్కునే రాష్ట్రంలో దళిత బిడ్డలు ఎవరైనా దళితుల్లో పుట్టాలి అనుకున్న సందర్భం మేబీ అది ఒక 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 అనుకోని పరిణామం అని అనుకున్నప్పటికీ కూడా, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి దళితులకి ఏబిసిడి మాలామాదికి వర్గీకరణ చేసి ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలకి రాజ్యాధికారం దక్కకుండా చేసింది మీరే కదా. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్యా. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కొనసాగించిన మారణ హోమాన్ని 2019 నుంచి 2024 వరకు కొనసాగిస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. ఈ 2 పార్టీల్లో నిజమైన అంబేద్కర్ వారసులు ఎవరు? ఇది ప్రశ్న సోదరులారా. నిజమైన అంబేద్కర్ వారసులు ఎవరు? నిజమైన అంబేద్కర్ వాదన ఎవరిది?